అమ్మా సారీ అమ్మా ఇలా జరిగింది. నమస్తే సార్. అయ్యా అది చూసానమ్మా, నేను ఈ బెట్టింగ్ల కోసమే మాట్లాడుతున్నాను తల్లి అందరితో. నేను ఎక్కడ అనకాపల్లి మీది? ఎస్ సార్, అనకాపల్లి దగ్గర మునగపాక మండల్. అవునవునవును. అయితే ఇప్పుడు అమ్మా నాన్నలు ఏం చేస్తున్నారు? అమ్మ నాన్నలు హైదరాబాద్ లోనే ఉంటున్నారు సార్, లేబర్ వర్క్ చేస్తారు. అవునా, నేను కలిసి కొంత అమౌంట్ ఇస్తానమ్మా, అమ్మా నాన్నలు బ్యాంక్ అకౌంట్లో వేస్తాను. ఓకేనమ్మా? మీరు వస్తారా సార్? లేదు నేను రానమ్మా. ఈ అబ్బాయితో పంపిస్తాను. ఈ అబ్బాయి నా ఫ్రెండ్ అనమాట. సో హైదరాబాద్లో అందజేస్తారు. ఓకేనా? బ్యాంకులో వేస్తాను. బ్యాంకులోనే వాళ్ళకి సరిపోతుంది. మీరు ఎవరు తీసుకోకండి. వాళ్ళ ఖర్చులకి వాళ్ళకి ఉంటుంది. ఇద్దరు లేబర్ వర్కే చేస్తున్నారు కాబట్టి సరిపోతుంది. ఫీల్ అవ్వకండి. ఇప్పుడు మీరు ఎక్కడ? కానీ సార్ నిజంగా ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళు మీరు ఎలా అయినా సరే ఫైట్ చేసి వాళ్ళని స్టాప్ చేయాలి సార్. ఎలాగవుతుందమ్మా? అందరూ కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు. ఎలా అవుతుంది? నువ్వు చెప్పు, ఎలా అవుతుంది చెప్పు. నేను 50 రోజులు అయింది. నా ఆరోగ్య సమస్యలు నేను ఎవరితో చెప్పుకోవాలి? తిండి తికానా లేకుండా అందరూ తిరుగుతున్నా సరే నేను వీటిని ఆపించడం నా వంతు సహాయం కొంతమైనా ఈ వీడియోలు చేయడం ద్వారా వచ్చిన డబ్బుని అలాంటి పేదవాళ్ళకైనా అందాలని, నిజమైన పేదవాళ్ళకి అందాలని చెప్పి ఈ అబ్బాయిని పెట్టానమ్మా. ఈ అబ్బాయిని బెత్తాయించి పెట్టి ఈ అబ్బాయి అందరింటికి వెళ్ళి చెక్ చేస్తున్నారమ్మా. 2 రోజులు అవుతుంది అబ్బాయి మీ అడ్రస్ పట్టుకొని రావడానికి నీ దగ్గరికి. అవును సార్, మీరు చేస్తున్నది కరెక్టే సార్. బట్ కానీ ఎలా అయినా సరే ఇవి స్టాప్ అయ్యేలా చూడండి సార్. అంటే మీరు కూడా రిస్క్ లో ఉంటున్నారు, కానీ యువతల ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయో మీరు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను సార్. అలాగేనమ్మా. మీ అందరూ దీవెనలు ఉన్నాయి. నాకేం కాదులే. మనం చేస్తుంది చెడ్డ పని అయితే కాదు, మంచి పనే. 10 మందికి ఇప్పుడైతే ఎవరూ చేయట్లేదమ్మా. కానీ ఇంకా గవర్నమెంట్ రంగంలోకి దిగి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. నేను మీ అమ్మా నాన్నల్ని కలిసి డబ్బులు ఇస్తానమ్మా. బ్యాంకులో నేయమంటాను. బ్యాంకులో వేసేసాం అనుకో, నెలకి వాళ్ళు 5,000 వాడుకున్న ఆ బ్యాంక్ డబ్బులు మనకి ఎంత 2-3 లక్షలు సరిపోతాయి వాళ్ళకి. అలాగే చాలామంది కుటుంబాలు ఉన్నారమ్మా, 30 మంది ఉన్నారు. సో ఇప్పుడు వచ్చిన డబ్బుని అలాగా ఒక్కొక్క కుటుంబానికి కొంత గుడ్డులో మెల్లనయ్యం, అంతే కదా. మాది వైజాగే. అలాగేనమ్మా, బాధపడకండి. సరే సార్, మీరు జాగ్రత్త సార్, కేర్ఫుల్ గా ఉండండి. అలాగేనమ్మా, అలాగే ఉంటానమ్మా. మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.